A warm welcome to all the listeners of Sreedevi channel. Today we shall be listening to stories based on Bhagavadgeeta. This shall be available in Telugu as well as in English in the second half part of this audio. Hello, I am Rajveer. I am 6 years old. Hello, I am Sri Vaishnavi. I am 8 years old. Today's slokam for Sri Shravanam audio book is Parthaya Pratibodhitam Bhagavata Narayanena Swayam Vyasena Gradhitam Purana Munina Madhye Mahabharatam Advaitaamrutavarshiniim Bhagavatim Ashtadasadhyayiniim Ambatvamanusandathami Bhagavadgeete Bhavadveshiniim Sarvopanishado Gavo Dogda Gopalanandanaha Partho Vatsah Sudirbhokta Dugdam Geetamrutam Mahat Vasudeva Sutam Devam Kamsa Chanuramadhanam Devaki Paramanandam Krishnam Vande Jagadgurum. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈ రోజు నుంచి మనం భగవద్గీతకి సంబంధించిన కొన్ని కథలను భగవద్గీతలోని కొన్ని శ్లోకాల ద్వారా చెప్పుకోబోతున్నాము. ఈ చిన్న ప్రయత్నంతో మనం భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు భగవద్గీతని ఎందుకు చదవాలి, భగవద్గీత నుంచి మనకి ఏమిటి వస్తుంది? ఇలాంటి ప్రశ్నే ఓ చిన్న కుర్రవాడికి కూడాను సందేహాన్ని కలిగించిందిట. అయితే ఆ కథ ఏంటో మనం విందాం. ఫస్ట్ ఒక పర్వత ప్రాంతంలో ఒక ముసలి రైతు ఉండేవారనమాట. ఆ రైతు దైనందిన జీవితం ఏమిటి? రోజు పొలానికి వెళ్ళడం, పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇది అతని పని. అయితే అతనికి ఓ మనవడు ఉన్నాడు. అతను సెలవులకి ఇంటికి వచ్చాడు. తాతగారి దగ్గర కూర్చుని తాతగారు ఏ పని చేస్తే ఆ పని తాను అనుకరించడం మొదలుపెట్టాడు. ఈ తాతగారి దైనందిన జీవితంలో రోజు పొద్దున్నే నిద్ర లేచాక కాలకృత్యాలు తీర్చుకుని భగవద్గీత చదువుకుని ఆ తర్వాత వంట చేసుకుని పొలానికి వెళ్ళి పొలం పనులు చేసుకుని వచ్చి మళ్ళీ వంట చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు అనమాట. ఇది రోజు ఆ అబ్బాయి కూడా చేయడం ప్రారంభించాడు. అయితే వాడికి ఈ భగవద్గీత చదువుతుంటే ఏమీ అర్థం కాలేదన్నమాట. ఆ కురవాడు తాతగారిని అడిగాడు, తాతగారు మీరు రోజు భగవద్గీతని ఎందుకు చదువుతున్నారు? రోజు ఎందుకు చదవాలి అసలు అది అంటూ అడిగాట. దానికి తాతగారు ముసిముసి నవ్వులు నవ్వి, నీకో పని చెప్తాను, చేసి పెడతావా అన్నట్ట. చేస్తే నేను నీకు చెప్తాను అని. దాంతో ఆ కురవాడు వెంటనే ఒప్పుకున్నాడు. బొగ్గుల్ని తీసుకొచ్చే బుట్ట ఒకటి ఉందన్నమాట ఆ తాతగారి దగ్గర. ఆ బొగ్గుల బుట్టను అబ్బాయికి ఇచ్చి పక్కనే ఉన్న చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకురా అని చెప్పాట. కురవాడు బుట్ట తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నీటిలో ఆ బుట్టను ముంచి నీరు తీసుకుని వస్తుంటే ఇంటి దగ్గరకు వచ్చేసరికల్లా మొత్తం నీరంతా ఖాళీ అయిపోయింది. అయితే కుర్రవాడు తాతగారితో అన్నాడు, తాత ఇలాంటి బుట్ట ఇస్తే ఏం ఉపయోగం ఉండదు అన్నట్ట. ఈసారి ఆయన అన్నట్ట, అలా కాదు, కొంచెం తొందరగా పరిగెట్టుకుంటూరా అని చెప్పారట. మళ్ళీ వెళ్ళి కుర్రాడు ఆ బుట్టను నీటిలో ముంచి కాస్త పరిగెట్టుకుంటూ తాతగారి దగ్గరికి వచ్చాడు. కానీ ఈసారి నీళ్ళు లేవు అందరం. అతను నేను ఈసారి బకెట్తో తీసుకొస్తాను అన్నట్ట. అప్పుడు ఈ తాతగారు అన్నట్ట, వద్దొద్దు, నేను నిన్ను అడిగిన పని ఏమిటి, బకెట్తో కాదు బుట్టతోనే తీసుకురావాలి అని చెప్పారట. వెంటనే ఈ కుర్రాడు మరింత వేగాన్ని పెంచి తీసుకొద్దాం ఈసారి, అప్పుడు కొన్ని నీళ్ళైనా మిగులుతాయి కదా అన్న ఆలోచనతోటి గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి నీటిలో బుట్టను ముంచి అంతే వేగంతో పరిగెట్టుకుంటూ వెనక్కొచ్చాడు. కానీ ఈసారి ప్రయత్నం కూడా వ్యర్థమైపోయింది. బుట్ట ఖాళీ అయిపోయింది. తాతగారి దగ్గరికి వచ్చి, తాత ఎందుకు నాతోటి ఇలాంటి పని చేస్తున్నావు, నీరేం మిగలట్లేదు కదా అని అడుగుతాడనమాట.
అప్పుడు తాతగారు ఇచ్చిన జవాబు ఏంటంటే, నాన్న ఒక్కసారి ఆ బుట్టను చూడు అని అన్నట్ట. బుట్టను చూసిన వెంటనే అతనికి ఒక విషయం అర్థమైపోయింది. ఏమిటది? బుట్ట కొత్తగా కనబడింది. ఎందుకు కొత్తగా కనబడింది? అది మట్టిని బొగ్గును మోసుకొచ్చే బుట్ట. అదంతా ఇప్పుడు కొత్తగా కడిగేసినట్టుగా లోపల బయట కూడాను చక్కగా ఉందిట, క్లీన్గాను. అప్పుడు ఆయన చెప్పారట, ఏమని? చూడు నాన్న, భగవద్గీత చదివితే మనం కూడా లోపల నుంచి బయట నుంచి కూడాను స్వచ్ఛమైన వాళ్ళం అవుతాం అంటూ చక్కగా చిన్న ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మనకు కూడా ఈ గ్రంథాన్ని చదవబోయే ముందు ఇలాంటిదే వస్తుంది కాబట్టి ఈ కథ మనందరికీ ఈ గ్రంథాన్ని చదివే విధంగా చేస్తుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ భగవద్గీత ఎందులో చెప్పబడింది, ఈ భగవద్గీతకి ప్రార్థనా గీతం యొక్క అర్థం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. భగవద్గీత మనకి వ్యాస భగవానుడి ద్వారా మహాభారతంలోంచి అందింపబడింది. ఇది 700 శ్లోకాలు కలిగి ఉంటుంది. దీన్ని యుద్ధభూమిలో చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించిందనమాట. దీనిలో మనం భగవద్గీతని అమ్మ కింద సంబోధిస్తూ ఉంటాం. మన ప్రార్థనా కీర్తనలో అంబత్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం అంటూ చక్కగా చెప్పబడింది. అంటే ఏంటంటే, జనని భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ భగవాను చేత నువ్వు చెప్పబడ్డావు, నువ్వు అష్టాధ్యాయాలని కలిగి ఉన్నావు, నీవు అద్వైత అమృతాన్ని వర్షిస్తున్నావు కదా, ఆ అమృత వర్షిణితోటి భవసాగరం నుంచి మమ్మల్ని రక్షించు అంటూ నేను ధ్యానిస్తున్నాను అంటూ అమ్మతో పోల్చి చెప్పబడింది. ఎందుకంటే అమ్మ మనని అన్ని రకాల కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. ఆ రకంగానే ఈ భగవద్గీత మనని అన్ని రకాల సమస్యల నుంచి కూడాను బయటికి తెస్తుంది అంటూ మన పెద్దలు ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి మనం కూడాను కొంచెం కొంచెం చిన్న చిన్న కథల్లాగా వీటిని చెప్పుకుని ఆనందిద్దాం. ఈ భగవద్గీత చదవడం వల్ల ఉపయోగాలు ఏమిటి మనకి? ఈ విషయానికి వస్తే, యువకులకు ఎలా బతకాలి అన్నది నేర్పిస్తుంది, ముసలి వాళ్ళకి ఏ విధంగా మరణాన్ని ఆహ్వానించాలి అన్నది నేర్పిస్తుంది, అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, చదువుకున్న వాళ్ళకి వినయాన్ని ఇస్తుంది, అలాగే ధనవంతులకు దయను నేర్పిస్తుంది. ఎవరైతే స్వప్నావస్థలో ఉంటారో వాళ్ళని జాగృతపరుస్తుంది. ప్రాక్టికల్గా ఎలా ఉండాలి అన్నది కౌన్సిలింగ్ చేస్తుంది మనకి. ఎవరైతే బలహీనులో వాళ్ళని బలవంతులను చేస్తుంది, అంటే ధైర్యాన్ని నింపుతుంది మనలో అని. ఎవరికైతే శక్తి ఉందో వాళ్ళకి మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఎవరైతే వినయవంతులో వాళ్ళకి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తుంది. ఎవరైతే అలసిపోయి ఉన్నారో వాళ్ళకి చక్కటి విశ్రాంతినిచ్చేటువంటి గ్రంథం ఇది. అలాగే ఎవరైతే చాలా కష్టాల్లో ఉంటారో, దుఃఖాల్లో ఉంటారో వాళ్ళకి చక్కటి శాంతిని చేకూరుస్తుంది. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళకి మోక్ష మార్గాన్ని కూడా తెలుపుతుంది. ఎవరైతే ఇంకా ఇంకా నేర్చుకోవాలి జీవితంలో అనుకుంటారో వాళ్ళకి ముముక్షను ప్రసాదింపజేస్తుంది. మానవత్వపు విలువలను మరింతగా నేర్పిస్తుంది. ఎవరైతే సందేహిస్తున్నారో ఆ సందేహాన్ని పోగొట్టగలిగిన భరోసాని ఇస్తుంది, ఒక హామీని ఇస్తుంది ఈ భగవద్గీత. కాబట్టి ఇలాంటి భగవద్గీతకి సంబంధించి మనం కొన్ని కథలను తెలుసుకుంటూ మున్ముందు జీవితంలో దీన్ని మరింత విస్తృతంగా తెలుసుకోవడానికి ప్రయత్నాన్ని ఈ కథల ద్వారా చేయబోతున్నాం. అందరూ కూడాను చక్కగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని శ్లోకాలను మాత్రమే ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం తీసుకున్న ఈ 2వ శ్లోకం, సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ భగవద్గీత ఉపనిషత్తులన్నిటి సారం అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఉపనిషత్తులన్నీ మనకి ఆవులుగా ఉంటే అర్జునుడిని దూడ చేసి శ్రీకృష్ణుడు గీతా అమృతాన్ని మేలైన పాలు పితికి అందించాడు. వివేకవంతులైనటువంటి వారు
వాటిని త్రాగుతారు అంటూ దీనికి అర్థం చెప్పబడిందనమాట. అంటే పార్థుడు అంటే ఇక్కడ అర్జునుడు అనే మనం తీసుకోక్కర్లేకుండా పృథ్వీకి సంబంధించింది అని తీసుకుంటే మన మనుషులందరం కూడా పార్థులమే అంటూ ఇది తరతరాలుగా మనకి ఉపయోగపడే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ పరమాత్ముడు మనకి అందించాడు. చక్కగా మనందరం కూడాను మన నిత్య జీవితంలో ఎలాగైతే మన కథలో తాతగారు ఒక భాగంగా దాన్ని తీసుకున్నారో రోజుకొక శ్లోకం ఎప్పుడు కుదిరితే అప్పుడు చదివే విధంగా ప్రయత్నాన్ని మొదలు పెడదాం. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్లో కూడాను విందాం. లెట్ us listen this story in English. Why do we read Gita even if we can't understand or remember? Everybody will have this question, isn't it? Why should we read? There is a beautiful story. Let us listen to that story first and let us get some understanding. Why should we read Gita? An old farmer lived on a farm in the mountains with his young grandson. Each morning, Grandpa was up early sitting at the kitchen table reading his Bhagavadgeeta. His grandson wanted to be just like him and tried to imitate him in every way he could. One day, the grandson asked, "Grandpa, I try to read the Bhagavadgeeta just like you, but I don't understand it. And what I do understand, I forget as soon as I close the book. What good does reading the Bhagavad Gita do?" Grandfather quietly turned from putting the coal in the stove and replied, "Take this coal basket down to the river and bring me back a basket of water." The boy did as he was told, but all the water leaked out before he got back to the house. The grandfather laughed and said, "You have to move a little faster next time," and sent him back to the river with the basket to try again. This time the boy ran faster, but again the basket was empty before he returned home. Out of breath, he told his grandfather that it was impossible to carry water in the basket, and he went to get a bucket instead. The old man said, "I don't want a bucket of water. I want a basket of water. You are just not trying hard enough." He went out the door to watch the boy try again. At this point, the boy knew it was impossible, but he wanted to show his grandfather that even if he ran as fast as he could, the water would leak out before he got back to the house. The boy again dipped the basket into the river and ran hard, but when he reached his grandfather, the basket was again empty. Out of breath, he said, "See, Grandpa, it's useless." "So you think it is useless?" the old man asked. "Look at that basket." The boy looked at the basket for a moment. For the first time, realized that the basket was different. It has been transferred from dirty old coal basket and was now clean inside and out. "Son, that's what happens when you read Bhagavad Gita. You might not understand or remember everything, but when you read it, you will be changed inside and out. That is the work of Krishna in our lives." Even some of skeptics says Mahabharata was just an imagination when it is the best imagination and Lord Krishna is the best character ever. Still, we have a doubt. Why should we read Bhagavad Gita? People are necessarily should read Bhagavad Gita because the young will learn how to live a life, the old to know how to die, the ignorant for wisdom, the learned for humility, the rich for compassion, the dreamer for enchantment, the practical one for the counsel, the weak for his strength, strengthened person for his direction, the humble person for exaltation,
the weary for rest, the troubled for peace, the doubting for assurance, the sinner for salvation, the seeker for moksha, the human for guidance. Isn't it true? Let us know the meaning of the Prarthana Geetam. O Bhagavadgeeta, with which Partha was illuminated by Lord Narayana himself, and which was composed within Mahabharata by the ancient sage Vyasa, O Divine Mother, the destroyer of rebirth, the showerer of the nectar of Advaita, and consisting of 18 discourses upon thee, O affectionate Mother, I meditate you to get rid of all my troubles. This is the meaning of sloka. And for the second sloka, Sarvopanishato Gavo. For that, all the Upanishads are cows. Milker is Krishna, the cowherd boy. Partha is the calf. Men of purified intellect are the drinkers. And the supreme nectar, Gita, is the milk. We mentioned Upanishads. Upanishads are the treasure house of wisdom. They are 118 number. They are like the cow of a precious milk, nutritious, medicinal and delicious. Arjuna, the devotee, is like a calf, desiring to drink that milk. Sri Krishna facilitates Arjuna to drink the wisdom from the cow of Upanishads. And the precious milk is the celestial nectar, Gita. Whoever sips even a drop of that milk is sure to rise in spiritual, enjoying the equanimity always. And this great Gita is a part of Mahabharata, detected by Vyasa Maharshi and taken down by Lord Vinayaka. Sage Vyasa is a wise, Vinayaka is the wise promoter of peace and spirituality by causing hurdles and by removing the obstacles according to the needs of individuals in progress. Arjuna submits himself to Sri Krishna as a disciple. Sri Krishna sings the celestial song, the Bhagavadgeeta, to dispel everybody's ignorance, to enlighten all. From tomorrow onwards, we will start the Adhyaya with a story. Till then, bye-bye.